ఇంతవరకు పెద్ద డిస్కషన్ జరిగిందండి. ఏమంటే, ఏ కాయయితే బిర్యానీకి బావుంటుంది? అదే అండి పనసకాయ బిర్యానీకి. అంటే లేతదా? ముదిరిందా? కాయ విత్తనాలు ఏర్పడిందా? విత్తనాలు ఏర్పడకుండా ఉండేదా? అన్నీ డౌట్సే. కానీ బిర్యానీ చేయాలని మాత్రం డిసైడ్ చేశాము. ఇంకేముంది కాయ కోసి, తెచ్చి, విత్తనాలన్నీ ఒలిచి ఇది పెద్ద పని. ఇదంతా స్టార్ట్ చేశాము. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సిరీస్ జర్నీ ఛానల్. ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి ఫార్మ్ హౌస్ వచ్చాము. ఇంకేముంది పనస తోట అది. పనసకాయలు బాగా కనిపిస్తున్నాయి. కాయ బిర్యానీ చేస్తే బావుంటుందని అనుకున్నాము. కాయ కోయడము పెద్ద స్టంట్ అండి. ఇట్లా ఫ్రెండ్స్ అందరి గ్యాదరింగ్‌లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే పనసకాయ బిర్యానీని. నాకు వచ్చు అని చెప్పినాను. బిర్యానీ అందరూ మాకు రాదు, మాకు రాదన్నారు. కానీ నా ఫ్రెండ్ ఒకరు మాత్రం బిర్యానీ నాకొస్తుందన్నారు. ఇంకేముంది అంటే కండిషన్స్ అప్లై లెండి. అందరూ హెల్ప్ చేయాలని మాత్రమే కండిషన్స్ పెట్టి బిర్యానీ చేస్తాననింది. రెసిపీ వస్తుందని చెప్పిన ఆమె గూడా యూట్యూబ్‌లో మరొకసారి క్రాస్ చెక్ చేసుకొని రంగంలోకి దిగింది. ముందు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా. అంటే పనస పొట్టు, పనస తొనలు, గింజలు అన్నీ వాటిని ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నూనె అన్నీ వేసి ఒక్కసారి కలిపెట్టేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అది బాగా నాని బాగుంటుంది. మ్యారినేట్ చేసి 1 అవర్ పెట్టుకోవాలండి పక్కన. ఫార్మ్ హౌస్‌కొచ్చిన తర్వాత గూడా రెగ్యులర్‌గా, రొటీన్‌గా ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద జేసి ఏం బాగుంటుంది అని ఒకరన్నారు. సరే కట్టెల పొయ్యి పెట్టి చేద్దామని అందరం కట్టెల పొయ్యి పెట్టి వంట చేయాలని డిసైడ్ జేశాము. మా ఔట్‌డోర్ సెటప్ అంతా తీసుకొని లోపలికి పరిగెత్తుకొని వచ్చాము. ఎందుకనుకున్నారు? ఎండ బాబోయ్! ఈ ఎండలో బయట కట్టెల పొయ్యి పెట్టి చేస్తే మనం గూడా పనసకాయ ఉడికినట్టు ఉడుకుతామని లోపలికొచ్చేసాము. యాక్చువల్‌గా మా దగ్గర గ్యాస్ స్టవ్ గూడా లేదు. ఇండక్షన్ స్టవ్ మాత్రమే ఉంది. దాని మీదే చేయాలని డిసైడ్ అయిపోయాము. ఈ పనస చెట్లు ఎవరు వేసినేటి కావంటండి. వాటికే అవే పెరిగినాయని చెప్పారు. తోట వాళ్ళు చెప్పారు. చాలా బావున్నాయి. అసలు ఎంత ఎత్తున్నాయంటే అంత బాగున్నాయి చెట్లు. ఇంకా రెసిపీ విషయానికొస్తే మనము హోల్ గరం మసాలా రెడీగా చేసుకోవాలా. టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొనుండాలా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకొనుండాలి. ఇంకా మిగిలిపోయిన పనస పొట్టు, తొనలు చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఊరికే వదిలిపెట్టలేదులెండి మా వాళ్ళు. వాటిని గూడా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని వాటిని ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అన్నీ పట్టిచ్చేసి పక్కన పెట్టారు. ఇంకొక వైపు ఈ కటింగ్ స్కిల్స్ అన్నీ చూపిస్తా ఒక మేడం వాటినన్నిటిని కట్ చేస్తా ఉన్నారు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తర్వాత దేనికోసం అనుకున్నారు? రైతా కోసము. అదే పెరుగు చట్నీ అండి. దానికోసం అన్నీ కట్ చేసి పెడుతున్నారు. ఇంకా మనము స్టవ్ లేదని చెప్పాం కాబట్టి ఇండక్షన్ స్టవ్ మీద మా రెసిపీ స్టార్ట్ చేశాము. ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసి నూనె వేసి కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలా. చెక్క, లవంగా, దాల్చిన చెక్క, యాలకులు తర్వాత ఈ షాజీరా అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత టమాటో పేస్టు, పుదీనా అన్నీ వేసి ఒకసారి బాగా అంచులు నూనె వదిలేంత వరకు వేయించాలా. ఈ వేయించిన తర్వాత మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! పనస తొనలు. అదే పనస పొట్టు, పనస తొనలు అవన్నీ వేసి ఒక్కసారి బాగా వేసేసి కలిపి మగ్గనివ్వాలా. ఎంత మగ్గితే అంత బాగుంటుంది. నూనె అంచులు వదిలేంత వరకు ఈ వట్టినిని మగ్గిస్తే తర్వాత మనము రైస్ కుక్కర్‌లో వేసేసి ఉడకపెట్టుకోవచ్చు. రైస్ కుక్కర్‌లో ఉడుకుతాంటే అసలు ఎంత ఫ్లేవరు, ఎంత స్మెల్ అంటే ఎంత బాగుందండి అసలు. చాలా బాగుంటుంది. ఇది డిఫరెంట్ ఫ్లేవరు. అంటే రెగ్యులర్‌గా మనం చేసుకునే చికెను, మటన్ బిర్యానీలు కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్‌తో చాలా బాగుంటుంది టేస్ట్ గూడా. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్డు. దీనికి కాంబినేషన్‌గా రైతా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా మస్ట్ ట్రై. రెడీ అయిపోయిందండి మన పనసకాయ బిర్యానీ. ఆహా! ఫ్లేవర్‌కే కడుపు నిండిపోతుంది. లాస్ట్‌న కొంచెం నెయ్యి వేసి కలియబెట్టడం వలన ఇంకా ఫ్లేవరు ఎన్హాన్స్ అవుతుంది. ఈ పనసకాయ బిర్యానీ చేయడం చాలా ఈజీ. ఏమంటే పనసకాయ ఒలుచుకోవడం అదొక్కటి కష్టము. అందరూ కలిసి చేయడం వలన అది ఈజీ అయ్యింది. అదే ఇండివిడ్యువల్‌గా చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. కాయ దొరకడం గూడా ఇంపార్టెంట్. ఆ కాయ అనేది అప్పుడప్పుడే గింజలు రెడీ అయితా ఉండే కాయయితే బిర్యానీకి బావుంటుంది. ప్లేట్‌లలో అందరికి రెడీ చేస్తారు. ఆహా! బిర్యానీ తినేసి అప్పుడే వెళ్తే ఏం బావుంటుందండి తోటలో నుంచి. మనకు మనసు ఒప్పదు కదా! పనస పండు కూడా కోసాము. పనస పండు కూడా కోసి దాన్ని గూడా తినేసి తర్వాత బయలుదేరాము. అప్పుడికి మాకు మనశ్శాంతి అయిపోయింది.
ఇంకేముంది ఈ ఈ టూరు చాలా బాగుందండి. ఈ విధంగా పిక్నిక్ అప్పుడప్పుడు చేయడం వల్ల మనకు గూడా మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.